నేను చాలా బాధగా చెప్తున్నాను. అంటే ఈ వీడియోలన్నీ చెప్పడం అనేది మనసులోంచి వచ్చినవే చెప్తున్నాను. కానీ చాలా బాధగా అయితే చెప్తున్నాను. మనిషి ఎప్పుడూ తెలిసుండే తప్పు చేస్తుంటాడు. 100% నిజం అది. పోనీ తెలియక పొరపాటు ఒకళ్ళు చెప్పిన మాట నమ్మి, విని చేశాను అనుకునేవాళ్ళు సరిచేసుకునే అవకాశం మళ్ళీ ఇస్తాడు ఆ భగవంతుడు. ఎందుకంటే పాపంలే ఏదో గుడ్డిగా నమ్మేశాడు అని. కానీ ఇంకొక్క నిజం చెప్తాను. నీవు ఎ ఎ ఎప్పుడైనా సరే అద్దంలో చూసుకొని మాట్లాడండి మీతో మీరు అని చెప్పాను. కానీ అలా కాదు. నీ ఇష్టమైన దేవుడు ముఖం దగ్గర కూర్చొని, నుంచొని ఫోన్‌లో గంటల తరబడి సోదేసి టైంలోనే పాపం కొంచెం టైం ఆయనకి కేటాయించి ఒక నిమిషమో, 2 నిమిషాలో మీకిష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారో ఆయన ఎదురుగుండా నుంచుని, ఆయనతో అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడండి. మీలో లోపాలన్నీ బయటకొస్తాయి. నేనా ఇంత నీచంగా మాట్లాడుతున్నాను, నేనా ఇంత నటిస్తూ మాట్లాడుతున్నాను. ఆహ్, అంటే ఎందుకంటే ఆయన ప్రతీదీ నవ్వుతూనే చూస్తూ ఉంటారు కదా! దేనికోసం ఇదంతా చేస్తున్నాను అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఉండి రేపు చచ్చిపోతాం కదా! దీనికోసమా నేను ఈళ్ళందరితో లేనిపోనియన్ని నాటకాలాడుతూ, మోసాలు చేస్తూ, వేషాలేస్తూ మాట్లాడుతున్నాను. కొంత వయసొచ్చాక తీసుకెళ్ళి మూల కూర్చోబెడతారు. ఇదేం లేదు. ఆయన ప్రతి ఒక్కళ్ళతోనూ ప్రేమతోనే ఉంటాడు కదా దేవుడు. ముందు దేవుడు ఎవరితో ఎలా ఉంటాడో చూడండి. రామకృష్ణులు ఒక కథ చెప్తారు. అంటే ఆయన చేపల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. పిల్లలు అజీర్ణంతో ఉంటారు. కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు. ఒకళ్ళకి చేపల వేపుడు, చేపల పులుసు, చేపల బిర్యానీ ఎక్సెట్రా అలా చేసి పెడుతుంది. అలాగని అది పెట్టడం మానేయదు. వాళ్ళకి నచ్చిన దానిలో వాళ్ళ అరుగుదలను బట్టి ఇస్తుంది అంటారు. దయచేసి మీ ఆలోచన విధానాన్ని మీకు ఎలాగా వీలైతే అలా దేవుడితో మాట్లాడుతూ ఉండండి. ఎంతో కొంత మారతారు. ఎందుకంటే నష్టపోయేది మనమే కదా! చివరాఖరికి. ఓం శ్రీ గురు రమణ.